వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. రాష్ట్రంలోనే శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి పుంగనూరు నియోజకవర్గంలోని శ్రీ బోయకొండ గంగమ్మను పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిలు దర్శించుకున్నారు. తొలుత వారికి ఈవో ఉప కమిషనర్ అయినటువంటి ఏకాంబరం వారిని సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ప్రసంగిస్తూ అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలని లోక్సభలో బిల్లు ఆమోద ముద్ర తెలపడం ఎంతో గర్వించదగ్గ విషయమని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనే ఆ పదాన్ని మావిగాన్ అనే విధంగా ఈయన చమత్కరించారు. ఆయన మాటల్లోనే విన్నాం పదాన్ని. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు బోయకొండ గంగమ్మ తల్లి దర్శనార్థం చంద్రగిరి శాసనసభ్యులు గౌరవనీయులు పులివర్తి నాని గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిశీలకులు మబ్బు దేవనారాయణ రెడ్డి గారు, మాజీ డిప్యూటీ చైర్మన్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ముద్ర నారాయణ గారు, అలాగే పలువురు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ముందుగా మా ఆనందం కన్నా ఈరోజు అమరావతి రాజధానిగా కేంద్రంలో అటు పార్లమెంట్లో, రాజ్యసభలో బిల్లు ఆమోదం, ఇది ముక్కోటి దేవతల ఆశీర్వాదం. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి, ప్రతి సందర్భంలో, ప్రతి కష్టంలో చెప్తూ ఉండేవారు, అమరావతి కేవలం ఒక రాష్ట్ర రాజధాని కాదు, ఇది దేవతలు పరిపాలించినటువంటి ప్రాంతం. అమరావతి అనేది ఒక సంకల్పం, ప్రజల మనోభావాలతో ముడిపడినటువంటి ఒక విడదీయరానటువంటి అనుబంధం. ఆ అనుబంధాన్ని విడదీయడానికి తాత్కాలిక గ్రహణం పట్టినా, జగన్ గ్రహణం పట్టినా అది వీడుతుందన్నటువంటి బలమైనటువంటి విశ్వాసం మీరందరూ కూడా గమనించారు. అమ్మవారి ఆశీర్వాదం, దేవస్థానం అంటూ న్యాయస్థానం పెట్టారు. అమ్మవారి ఆశీర్వాదం కోరుతూ ఆ రోజు నారా భువనేశ్వరమ్మ ఆ మహిళా రైతులు పడుతున్నటువంటి కష్టాలను చూసి వాళ్ళకి సంఘీభావం తెలియజేయడానికి పోయి ఆ తక్షణమే వాళ్ళు కన్నీరు గారుస్తుంటే నేనేం చేయాలని తన యొక్క 2 గాజులను కూడా తీసి అక్కడ వాళ్ళ ఉద్యమానికి విరాళంగా ప్రకటించడం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానంతో 164 మంది ఏకగ్రీవంగా తీర్మానం చేసి పార్లమెంటుకు పంపడం జరిగింది. ఆ సన్నివేశంలో మేము భాగస్థులుగా ఉన్నందుకు కూడా మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాం. అదే సమయంలో ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉండాలని ఈరోజు బోయకొండ గంగమ్మ అమ్మవారి ఆలయంలో పూజలు చేశాం. ఒక మాట చెప్పాలి, మామూలుగా హిందూ సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళు కొన్ని సందర్భాల్లో మన గురించే మనం అపశకునం మాట్లాడుకోకూడదు, మన గురించే మనం నెగిటివ్గా మాట్లాడుకోకూడదు, అది జరిగి తీరుతుంది అని చెప్తూ ఉంటారు. తదాస్తు దేవతలు, అక్క దేవతలు, తదాస్తు దేవతలు అని ఉంటారు. నిన్న కరెక్ట్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టిన టైంలో తదాస్తు దేవతలు తిరుగుతున్నారు. ఆయనకు మాట్లాడడం కొంచెం తుసిపోతుంటుంది, మీకు అందరికీ ఐడియా ఉంది. మీరు అందరూ అనుకుంటారు మావి గన్ అని. కాదు, ఆయన అనింది మీరు అమరావతి ప్రకటించారు, మాకు వచ్చిన 11 సీట్లు మావి గాన్ అన్నాడు. ఆయన సగం ఇంగ్లీషు సగం తెలుగు చెప్తాడు. మీకు అందరికీ ఐడియా ఉండదు. ఎప్పుడు తెలుగులో చెప్పడు, ఎప్పుడు ఇంగ్లీషులో చెప్పడు. ఇంగ్లీషు తుస్సే, తెలుగు తుస్సే. ఆయన అనింది ఏంటంటే మావి గన్ కాదు, మావి గాన్ అన్నాడు. మీరు అమరావతి ప్రకటించారు, వచ్చిన 11 కూడా ఇంకా మావి గాన్ అన్నాడు. ఖచ్చితంగా తదాస్తు దేవతలు దీవించారు, అమ్మవారు కూడా దీవించారు, వాళ్ళ గాన్ ఆయన ఒప్పుకున్నాడు. కాబట్టి అమరావతి నిర్మాణానికి, అమరావతి నిర్ణయానికి బోయకొండ గంగమ్మ తల్లి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని పరిపూర్ణంగా విశ్వసిస్తూ ఆ అమ్మకి విన్నవించి మరి మేమందరం కూడా మొక్కుకోవడం జరిగింది. అందరూ బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, అమరావతి బాగుండాలి, వీటన్నిటిని నడుపుతున్నటువంటి నాయకత్వం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.